Most people do not listen with the intent to understand, they listen with the intent to reply. స్టీఫెన్ ఆర్ కోవీ. ఈ కోట్ విన్నారా? చాలా మంది అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో కంటే ఏదో జవాబు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే వింటారు అని 7 Habits of Highly Effective People బుక్లో ఆథర్ స్టీఫెన్ ఆర్ కోవీ అన్నారు. ఈ సందర్భంగా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని అన్కంఫర్టబుల్ ట్రూత్స్ చెప్పాలనుకుంటున్నాను. మన ప్రాబ్లమ్స్ ఇతరులతో పంచుకుంటే గుండె బరువు తగ్గుతుందని అందరూ అంటారు కదా, అది నిజంగా ఎక్స్పీరియన్స్ చేశారా? ఈ ప్రాబ్లమ్ షేరింగ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మన ప్రాబ్లమ్స్ని హాఫ్ చేసే షేరింగ్, 2 మన ప్రాబ్లమ్స్ని డబుల్ చేసే షేరింగ్. ఫస్ట్ డబుల్ చేసే షేరింగ్ చూద్దాం. మనం బాగా కన్ఫ్యూజన్లో, కష్టంలో, దుఃఖంలో ఉన్నప్పుడు వల్నరబుల్గా ఉంటాము. ఆ కష్టంలో ఉన్న మూమెంట్లో ఏదైనా సొల్యూషన్ వస్తుంది అనేది ఒక డెస్పరేట్ హోప్. అందుకే కనిపించిన ప్రతి ఒక్కరితో షేర్ చేయాలి అనిపిస్తుంది. కానీ వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళు మనం అనుకున్నట్టుగా రెస్పాండ్ చేయకపోతే మన కష్టం పైన వాళ్ళ జడ్జ్మెంట్ అనే మరొకటి యాడ్ అవుతుంది. అంటే మన ప్రాబ్లం షేర్ చేసిన పర్సన్ మనకు నచ్చిన, మనం మెచ్చిన విధంగా మనల్ని కంఫర్ట్ చేయలేకపోతే అప్పుడు మన ప్రాబ్లంకి మనం ప్రాబ్లం షేర్ చేసుకున్న పర్సన్ యొక్క ఒపీనియన్ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన ప్రాబ్లం డబుల్ అవుతుంది. ఇది మోస్ట్లీ అవతలి పర్సన్ మనకు ఫేక్ వెల్ విషర్ అయితేనో, లేక మన పర్స్పెక్టివ్ ని అర్థం చేసుకోలేని వ్యక్తి అయితేనో ఇలా జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ టైప్. మన ప్రాబ్లమ్స్ హాఫ్ ఎప్పుడు అవుతాయంటే మన ప్రాబ్లం షేర్ చేసుకోవడం వల్ల క్లియర్ కట్ ఆన్సర్ మనకి దొరికినప్పుడు. మన ప్రాబ్లంకి క్లియర్ కట్ ఆన్సర్ దొరకాలి అంటే ఫస్ట్ మనం మన ప్రాబ్లంని క్లారిటీగా ఐడెంటిఫై చేయగలగాలి. అలా ఐడెంటిఫై చేయాలి అంటే ద బెస్ట్ ప్రొసీజర్ జర్నలింగ్. పేపర్ మీద మన ప్రాబ్లంని రాసిన వెంటనే ఒక న్యూట్రల్ మిర్రర్ లాగా అది మన ప్రాబ్లంని 360 degreesలో చూపిస్తుంది. ఏ డాట్ నుండి ఏ డాట్కి కనెక్ట్ చేస్తే సొల్యూషన్ వస్తుందో క్లియర్గా కనిపిస్తుంది. సొల్యూషన్ కనిపిస్తే మన ప్రాబ్లం హాఫ్ అయిపోతుంది. ఒకవేళ జర్నలింగ్ కష్టం అనుకుంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లో రికార్డ్ చేసుకుని ఒక రోజు బ్రేక్ తర్వాత వింటే అదే జర్నలింగ్ లా ఉంటుంది. ఇంకొక విషయం, హ్యూమన్ టెండెన్సీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూజువల్గా ప్రాబ్లంకి ఎవరైనా సొల్యూషన్ ఇస్తారని మనం షేర్ చెయ్యము. మన పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోవాలని మాత్రమే షేర్ చేస్తాము. అండ్ షేర్ చేసిన తర్వాత అవతల నుండి మనకు నచ్చిన ఆన్సర్ వస్తేనే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే లేదు. వీ వాంట్ టు హియర్ వాట్ వీ వాంట్ టు హియర్, నాట్ వాట్ అదర్స్ వాంట్ టు సే. ఇతరులు చెప్పేది కాదు, మనకి ఏం కావాలో అదే వినాలని ఆశపడతాం. అలాంటప్పుడు ఇతరులతో షేర్ చేసి వాళ్ళ జడ్జిమెంట్ని కూడా యాడ్ చేసుకుని ప్రాబ్లంని డబుల్ చేసుకునే కంటే మన ప్రాబ్లంని జర్నల్ చేసుకుని మనమే సాల్వ్ చేసుకుంటే మన రిలేషన్స్ అందరూ పీస్ఫుల్గా ఉంటారు వితౌట్ ఎనీ డ్రామా. ఇది నేను నమ్ముతున్నాను. మరి మీరేమంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.